లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేంత వరకు కూడా సభకు హాజరు కాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఒక సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చే వరకు కూడా సభకు హాజరు కాకూడదంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేసినందుకు ఆయన సభకు దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 118 మంది ఎంపీలతో సంతకాల సేకరణ జరిపి స్పీకర్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ పార్టీ అందజేయడం జరిగింది. అయితే ఇటు స్పీకర్ కు వ్యతిరేకంగా మొత్తం లోక్సభలో సభ్యుల సంఖ్య 543 ఉంది. దీంట్లో ఎన్డీఏకు 293 ఎంపీల మద్దతు ఉంది. అదేవిధంగా ఇండియా కూటమికి 234 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇతరులు 13 మంది ఎంపీలు ఉన్నారు. అయితే స్పీకర్ కు వ్యతిరేకంగా 272 ఓట్లు అవసరం ఉంటుంది. 272 ఓట్లు పడితే కనుక స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే స్పీకర్ లోక్సభ సెక్రటరీ జనరల్ కి అందజేసిన తర్వాత దాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అన్న దానిపైన కూడా మొదట ఇటు సెక్రటరీ జనరల్ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఇటు లోక్సభలో ఓటింగ్ ద్వారా ఇటు ఆయన వ్యతిరేకంగా ఏదైతే లోక్సభలో అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు ఉంటాయి. సో ఇవన్నిటికి సంబంధించి ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే లోక్సభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఈ విధంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారానైనా తాము మాట్లాడాలనుకున్న అంశం పైన మాట్లాడేందుకు చర్చించేందుకు కొంత అవకాశం లభిస్తుంది అనేది కూడా ఒక వ్యూహంలో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండొచ్చు అనేది కూడా కొంత రాజకీయ నిపుణులైతే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఇటు ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో మరి స్పీకర్ కు వ్యతిరేకంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో మరి దీంట్లో 272 మంది సభ్యుల ఈ యొక్క మద్దతు ఇండియా కూటమి కూడగడుతుందా లేదా అన్న దానిపైన కూడా ప్రస్తుతం కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ లోక్సభ స్పీకర్ దీనికి సంబంధించి గతంలో కూడా ఇది 4వసారి ఇటు స్పీకర్ పైన ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత సందర్భంలో కూడా ఇదే విధానాన్ని కూడా అనుసరించడం జరిగింది. స్పీకర్ వ్యతిరేకంగా ఒకవేళ అవిశ్వాస తీర్మానాన్ని కనుక లోక్సభ సెక్రటరీ జనరల్ కి అందజేస్తే ఆ సెషన్ కి ఓటింగ్ జరిగి ఫలితాలు తేలేంత వరకు కూడా స్పీకర్ దానికి దూరంగా ఉంటారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కనుక ఉంటే ఆయన్నే ఈ యొక్క సభను నడుపుతారు. కానీ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ లేకపోవడం తోటి లోక్సభ కార్యక్రమాలన్నీ కూడా ప్రొటెం స్పీకరే ఈ యొక్క లోక్సభ కార్యక్రమాలన్నింటినీ కూడా రేపటి నుంచి నిర్వహిస్తారు. మరి ఈ సెక్రటరీ జనరల్ ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పైన ఆ నోటీస్ పైన ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు, దాన్ని అడ్మిట్ చేస్తారా లేదంటే సంఖ్యాబలం సరైనది లేదు కాబట్టి కాలయాపన అవసరం లేదు, దానిపైన చర్చించేందుకు కావచ్చు, లేదా విపక్షాలు కోరుతున్న డిమాండ్ నెరవేర్చే దిశగా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే స్పీకర్ నిర్ణయము ఇప్పటికే ఆయన రేపటి నుండి కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఫలితం వెలువడేంత వరకు కూడా ఆయన సభకు దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. బలరాం, అంటే గోపి, ఈ స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయానికి సంబంధించి విపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే విశ్లేషకులు, మేధావి వర్గం కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతుందా? అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఉందా? అయితే ఇక్కడ గత సందర్భంలో కూడా అనేక సార్లు, అంటే దాదాపు 3 సార్లు కూడా గతంలో స్పీకర్ కు వ్యతిరేకంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా స్పీకర్ కు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు సభలో ఏదైతే విపక్ష పార్టీ ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఏకపక్ష నిర్ణయం వల్ల ప్రజా సమస్యలపైన తాము మాట్లాడలేకపోతున్నాము, ఒకవేళ తాము ఏదైనా సమస్యను లేవనెత్తితే వెంటనే సభను వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ సభను సజావుగా నడిపించడం లేదు అనేది కూడా ఇప్పటికే విపక్ష పార్టీ ఎంపీలు ఆరోపణ చేస్తున్న సిచ్యువేషన్ లో మరి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరి సెక్రటరీ జనరల్ దీన్ని ఏ విధంగా చూస్తాడు? ఎందుకంటే సంఖ్యాబలం గత సందర్భంలో ఇచ్చినప్పుడు అప్పుడు ఇటు సంఖ్యాబలానికి సంబంధించి కూడా కొన్ని నెంబర్స్ లోనే తేడా ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడ పూర్తి మెజారిటీలో అధికార
అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో మరి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేకపోవడంతో మరి దీన్ని సెక్రటరీ జనరల్ ఏ విధంగా చూస్తారు, మరి అది వీగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి ఓటింగ్ వరకు వెళ్తుందా లేదా అన్న దానిపైన కూడా సెక్రటరీ జనరల్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది. కాబట్టి మరి సెక్రటరీ జనరల్ దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న దానిపైనే ఆ యొక్క అవిశ్వాస తీర్మానం అనేది కూడా ఆధారపడి ఉంటుంది అనేది కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.